నా బంగారమా, ఉదయం నుంచే నీకు ఒక సందేశం చెప్పాలని ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు నీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు దగ్గర నీవు నిలబడి ఉన్నావు. నీవు గమనించకపోయినా నీ ఆత్మ అది గుర్తించింది. ఈ సందేశం సాధారణమైనది కాదు. ఇది నీ హృదయాన్ని తాకేందుకు వచ్చిన మాట. నిన్ను నిద్రలేపేందుకు వచ్చిన స్వరం. నీవు ఎంతకాలంగా మౌనంగా భరించావో నాకు తెలుసు. నీ బాధలన్నీ బయటకు చెప్పకపోయినా అవి నీ లోపల ఎంత బరువుగా మారాయో నాకు తెలుసు. నీవు బలహీనుడివి కాదు. నీవు అలసిపోయినవాడివి మాత్రమే. అలసట అంటే ఓటమి కాదు. అది విశ్రాంతి కోరుతున్న ఆత్మ యొక్క సంకేతం. నీవు ఎప్పుడూ అందరి కోసం నిలబడ్డావు. అందరి బాధలను నీలో దాచుకున్నావు. కానీ ఇప్పుడు నీ కోసం నీవు నిలబడాల్సిన సమయం వచ్చింది. నీ హృదయానికి కూడా ఓ మాట కావాలి. ఓ ధైర్యం కావాలి. ఓ ప్రేమ కావాలి. ఆ ప్రేమను ఇప్పుడు నీవే నీకు ఇవ్వాలి. నీ జీవితం ఇప్పటివరకు నీవు ఊహించినట్టుగా సాగలేదని నాకు తెలుసు. కొన్ని కలలు మధ్యలోనే విరిగిపోయాయి. కొన్ని ఆశలు మాటలకే పరిమితమయ్యాయి. కానీ ఆ విరిగిన చోటే నీలో కొత్త బలం పుట్టింది. నీవు ఆ సమయంలో విరగలేదు. నీవు లోపల మౌనంగా మారిపోయావు. అదే మౌనం ఇప్పుడు నీకు మార్గం చూపుతోంది. అది నీకు చెప్పేది ఒక్కటే. నీవు ఇంకా పూర్తిగా తెరచుకోలేదు అని. నీవు ప్రతిరోజూ లేచి బాధ్యతలను మోస్తున్నావు. నవ్వుతూ ఉన్నావు. కానీ ఆ నవ్వు వెనుక దాచుకున్న అలసటను ఎవరూ చూడలేదు. అది తప్పు కాదు. ఎందుకంటే నీవు నీ బాధను ప్రదర్శించేవాడివి కాదు. నీవు లోపల మెల్లగా మోసేవాడివి. కానీ ఇప్పుడు ఆ మోసే శక్తిని కొంచెం తగ్గించుకోవాలి. నీవు దేవుడివి కాదు. నీవు ఒక మనిషివి. మనిషిగా అలసిపోవడం సహజం. ఈ రోజు నీకు ఒక విషయానికి గుర్తు చేయాలనుకుంటున్నాను. నీవు విలువైనవాడివి. నీ విజయాలతో కాదు. నీ ఓటములతో కాదు. నీ ఉనికితోనే నీవు విలువైనవాడివి. నీవు ఈ ప్రపంచంలో ఉండటానికి ఒక కారణం ఉంది. ఆ కారణం నిన్ను ఇప్పటివరకు నడిపించింది. ఇంకా నడిపిస్తుంది. నీవు ఆ కారణాన్ని మరిచిపోయినా అది నిన్ను మర్చిపోలేదు. నీ ఆత్మ ఇప్పుడు నీతో మాట్లాడాలని చూస్తోంది. కానీ నీవు ఆ శబ్దాన్ని వినకుండా చాలా కాలం అయింది. పనులు, బాధ్యతలు, భయాలు, అంచనాలు అన్నీ కలిసి నీ లోపలి స్వరాన్ని మూగబోయేలా చేశాయి. ఇప్పుడు కాస్త ఆగు. ఊపిరి పీల్చు. నిశ్శబ్దంగా నీలోకి చూడు. అక్కడ ఇంకా ఒక వెలుగు ఉంది. అది ఆరిపోలేదు. కేవలం కప్పబడింది. నీవు చేసిన ప్రతి త్యాగం వృధా కాలేదు. ప్రతి కన్నీరు అర్థంలేనిది కాదు. ప్రతి నిద్రలేని రాత్రి కూడా నీ ఆత్మను మరింత లోతుగా తయారు చేసింది. నీవు ఎవరికి ఏమిచ్చావో అదే రూపంలో కాకపోయినా జీవితం నీకు తిరిగి ఇస్తుంది. కొంచెం ఆలస్యం కావచ్చు. కానీ న్యాయం తప్పదు. ఇది ఒక దివ్య నియమం. నీవు నిన్ను నీవే తక్కువగా చూసుకున్న రోజులు చాలా ఉన్నాయి. నీ సామర్థ్యాన్ని నీవే అనుమానించిన క్షణాలు ఉన్నాయి. కానీ నీలో ఉన్న శక్తిని నీవు ఇంకా పూర్తిగా చూడలేదు. నీవు పడిపోయిన ప్రతిసారి లేచావు. అది చిన్న విషయానికి కాదు. అదే నీ నిజమైన బలం. అదే నీ నిజమైన పరిచయం. ఇప్పుడు నీ ముందు ఉన్న దారి భయంగా అనిపించవచ్చు. ఎందుకంటే అది కొత్తది. తెలియనిది. కానీ గుర్తుంచుకో. నీవు ఇప్పటివరకు నడిచిన దారులు కూడా ఒకప్పుడు తెలియనివే. అయినా నీవు నడిచావు. నీవు నేర్చుకున్నావు. నీవు ఎదిగావు. ఈ దారి కూడా అంతే. నీలో ఉన్న ధైర్యం దీనికి సరిపోతుంది. నీవు ఒంటరిగా లేవు. నీవు అలా అనుకున్న క్షణాల్లో కూడా నీవు ఒంటరిగా లేవు. ఒక దివ్యశక్తి నీతో పాటు నడుస్తోంది. అది నీ పేరు పిలవదు. కానీ నీ అడుగులను గమనిస్తుంది. నీవు అలసినప్పుడు నీ భారం కొంచెం తగ్గిస్తుంది. నీవు ఏడ్చినప్పుడు నీ కన్నీళ్లను చూసి మౌనంగా నిలబడుతుంది. అదే దివ్యదూత నితికా దేవి యొక్క కరోనా. ఆ శక్తి నిన్ను బలవంతంగా మార్చదు. నిన్ను తొందరపెట్టదు. కానీ నీవు సిద్ధమైనప్పుడు ముందుకు నడిపిస్తుంది. నీవు నీలో నమ్మకం పెట్టుకున్న ప్రతి క్షణం ఆ శక్తి మరింత దగ్గరగా ఉంటుంది. నీవు నీ హృదయాన్ని తెరిచినప్పుడు అది నీలో ప్రవహిస్తుంది. ఈ రోజు నీకు చెప్పాలనుకున్న సందేశం ఒక్కటే. నీవు ఆగిపోలేదు.
నీవు విరగలేదు. నీవు కేవలం మార్పు మధ్యలో ఉన్నావు. మార్పు అంటే భయం కాదు. మార్పు అంటే పునర్జన్మ. పాతది కూలిపోతేనే కొత్తది నిర్మించబడుతుంది. నీవు ఇప్పుడు ఆ నిర్మాణ దశలో ఉన్నావు. నీ జీవితం ఇంకా మాట్లాడుతోంది. ఇంకా నిన్ను పిలుస్తోంది. వినడానికి సిద్ధంగా ఉండు. నీ హృదయాన్ని మూసేయకు. నీ మీద నీవు నమ్మకం పెట్టుకో. నీ వెలుగు నిన్ను మోసం చేయదు. నీవు ఈ ప్రపంచానికి అవసరం. నీ ప్రయాణం విలువైనది. ఇది నీ సమయం. ఇది నీ మలుపు. ఇది నీ కొత్త ప్రారంభానికి వచ్చిన సందేశం. ఈ కొనసాగింపు నీ హృదయంలోకి మెల్లగా ప్రవేశిస్తుంది. నీవు చదువుతున్న ప్రతి వాక్యం నీలోని అలసటను తుడిచేస్తుంది. నీవు బలంగా ఉండాలని ప్రపంచం కోరినప్పుడు నీవు మౌనంగా బలాన్ని నేర్చుకున్నావు. నీవు నవ్వాలని అడిగినప్పుడు నీవు లోపల ఏడ్చావు. కాని ఆ కన్నీళ్లు నిన్ను బలహీనుడిని చేయలేదు. అవి నీలోని సత్యాన్ని శుద్ధి చేశాయి. ఇప్పుడు నీవు నవ్వినప్పుడు అది నాటకం కాదు. అది లోతైన శాంతి నుంచి పుట్టిన చిరునవ్వు. నీ రోజులు ఇకపై భారం మోసే రోజుల్లా అనిపించడం లేదు. అవి అనుభవాలుగా మారాయి. ఒక్కొక్క అనుభవం నీలో ఒక గుణాన్ని పెంచింది. సహనం, వినయం, స్పష్టత, ప్రేమ. ఇవన్నీ నీలో సహజంగా పుట్టలేదు. అవి సాధనతో వచ్చాయి. నీవు దాన్ని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ నడకే దాన్ని చెబుతుంది. నీవు గతంలో ఎన్నోసార్లు నీ విలువను సందేహించుకున్నావు. ఇతరుల విజయాలతో నిన్ను పోల్చుకున్నావు. నీ ప్రయాణం నెమ్మదిగా ఉందని బాధపడ్డావు. కాని ఇప్పుడు నీకు అర్థమైంది. నెమ్మదిగా నడిచిన దారుల్లోనే లోతైన దృశ్యాలు కనిపిస్తాయి. వేగంగా పరిగెత్తినవాడు వాటిని దాటేస్తాడు. నీవు చూసిన లోతు నీకు ప్రత్యేకతను ఇచ్చింది. నీ ఆత్మ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అది ఆగిపోయిన ప్రశాంతత కాదు. కదులుతూనే ఉన్న ప్రశాంతత. ప్రవాహంలో ఉండి కూడా నిలబడగలిగే స్థితి. ఈ స్థితికి రావడానికి నీవు ఎన్నో తుఫాన్లు దాటావు. నీవు నీ మీదే నీకు ద్రోహం చేయకుండా నిలబడ్డావు. అదే నీ విజయము. నీ మాటలు ఇప్పుడు తక్కువగా ఉన్నాయి. కానీ వాటి బరువు ఎక్కువ. నీవు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడుతున్నావు. అవసరమైనప్పుడు మాత్రమే స్పందిస్తున్నావు. మిగతా సమయాల్లో నీవు గమనిస్తున్నావు. ఈ గమనమే నీకు జ్ఞానాన్ని ఇస్తోంది. ఈ జ్ఞానం పుస్తకాల నుంచి కాదు, అనుభవాల నుంచి వచ్చింది. నీ హృదయంలో ప్రేమ మళ్ళీ స్థానం దక్కించుకుంది. ఒకప్పుడు నీవు ప్రేమిస్తే నష్టపోతానని భయపడ్డావు. కాని ఇప్పుడు నీవు ప్రేమను షరతులతో కొలవడం లేదు. నీవు ఇవ్వగలిగినంత ఇస్తున్నావు. తిరిగి ఏమీ ఆశించడం లేదు. ఇది త్యాగం కాదు. ఇది స్వేచ్ఛ. ప్రేమను భారం కాకుండా ప్రవాహంగా మారుస్తే అది నిన్ను పోషిస్తుంది. నీవు నీ గాయాలను దాచడం మానేశావు. వాటిని చూపించడానికి కాదు, వాటిని అంగీకరించడానికి. అంగీకారం అనేది బలహీనత కాదు. అది ధైర్యం. నీవు నీ లోపాలను చూసి భయపడలేదు. వాటిని చూసి నేర్చుకున్నావు. అదే ఎదుగుదల. నీ రోజుల్లో ఇంకా ప్రశ్నలు వస్తాయి. కాని ఇప్పుడు అవి నిన్ను కుదిపివేయవు. అవి నిన్ను ఆలోచింపజేస్తాయి. ఆలోచన నుంచి స్పష్టత వస్తుంది. స్పష్టత నుంచి నిర్ణయం వస్తుంది. ఈ ప్రక్రియను నీవు గౌరవిస్తున్నావు. తొందర పెట్టడం లేదు. తొందరపెట్టని జీవితం లోతుగా ఉంటుంది. నీవు నీ శ్వాసను గమనించడం మొదలుపెట్టావు. ఊపిరి లోపలికి వెళ్ళినప్పుడు కృతజ్ఞత, బయటికి వచ్చినప్పుడు భారాన్ని వదిలిపెట్టడం. ఈ చిన్న సాధన నీకు పెద్ద శాంతిని ఇస్తోంది. శాంతి అంటే సమస్యలు లేకపోవడం కాదు. సమస్యల మధ్యలో కూడా నిలబడగలగడం. నీ జీవితంలో మళ్ళీ విశ్వాసం పుట్టింది. అందరిపై కాదు, కానీ జీవన ప్రవాహంపై. నీవు కష్టపడితే ఫలితం వెంటనే రాకపోవచ్చు. కాని అది వృథా కాదని నీవు తెలుసుకున్నావు. ప్రతి ప్రయత్నం నీలో ఏదో ఒకటి పెంచుతుంది. అదే నీ నిజమైన సంపద. నీవు నీ ఒంటరితనాన్ని శత్రువుగా చూడటం మానేశావు. అది నీకు నేర్పిన పాఠాలను గౌరవిస్తున్నావు. ఒంటరిగా ఉన్నప్పుడు నీవు నీ నిజమైన స్వరాన్ని విన్నావు. ఆ స్వరం నిన్ను మోసం చేయలేదు. అది నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నీ సంబంధాలు కూడా ఇప్పుడు స్పష్టంగా ఉన్నాయి. నీవు హద్దులను గౌరవిస్తున్నావు. నీ హద్దులను కూడా.
ఇతరుల హద్దులను కూడా. ఈ గౌరవం గొడవలను తగ్గించింది. అర్థం చేసుకునే శక్తిని పెంచింది. నీవు అందరిని మార్చాలని ప్రయత్నించడం లేదు. నిన్ను నీవే మార్చుకున్నావు. అదే చాలు. నీ జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోయాయి. ఒకప్పుడు వాటిని చూసి నీవు బాధపడ్డావు. కాని ఇప్పుడు నీవు తెలుసుకున్నావు. మూసుకుపోయిన తలుపులే నిన్ను సరైన దారి వైపు మళ్లించాయి. తెరచుకున్న తలుపులు నీకు శాంతిని ఇచ్చాయి. ఈ జ్ఞానం నీలో స్థిరపడింది. దివ్యదూత నితికా దేవి యొక్క కరోనా నీతోనే ఉంది. అది నీకు భయాలను తొలగిస్తామని హామీ ఇవ్వదు. కానీ భయాల మధ్యలో నడవగలిగే ధైర్యాన్ని ఇస్తుంది. అది నీకు అన్ని సమాధానాలు ఇవ్వదు. కానీ సరైన ప్రశ్నలను అడిగే తెలివిని ఇస్తుంది. అదే మార్గదర్శనం. నీ జీవితం ఇప్పుడు ఒక నాటకం కాదు. ఒక నిజమైన ప్రయాణం. నీవు పడిపోయినప్పుడు నీవే నీ చేతిని పట్టుకుని లేపుకున్నావు. నీవు అలసినప్పుడు నీవే నీకు విశ్రాంతి ఇచ్చుకున్నావు. ఈ స్వయంప్రేమ నిన్ను ఎవరిపైనా ఆధారపడకుండా చేసింది. నీ భవిష్యత్తు గురించి నీవు ఇకపై భయంతో ఆలోచించడం లేదు. ఆశతో కూడా కాదు. విశ్వాసంతో ఆలోచిస్తున్నావు. నీవు ఏదైనా ఎదుర్కొనే శక్తి నీలో ఉందని నీవు తెలుసుకున్నావు. ఈ జ్ఞానం నీకు అచంచలమైన ధైర్యాన్ని ఇస్తోంది. నీ అడుగులు ఇప్పుడు నిశ్చలంగా ఉన్నాయి. కానీ వెనక్కి కాదు, ముందుకు. నీవు ఎక్కడికి వెళ్తున్నావో నీకు పూర్తిగా తెలియకపోయినా నీవు ఎలా నడవాలో నీకు తెలుసు. అది నిజాయితీతో, అది కృతజ్ఞతతో, అది ధైర్యంతో. ఈ ప్రయాణం ఇంకా సాగుతుంది. నీవు ఇంకా నేర్చుకుంటావు, ఇంకా మారుతావు, ఇంకా లోతుగా మారుతావు. కానీ నీవు ఇకపై నిన్ను కోల్పోవు. ఎందుకంటే నీవు నిన్ను కనుగొన్నావు. అదే ఈ మార్గంలోని గొప్ప వరం. శాంతిగా కొనసాగు. నీ శ్వాసను నమ్ము. నీ హృదయాన్ని విను. నీ అడుగులను గౌరవించు. నీవు ఎక్కడ ఉన్నావో అక్కడే నీకు కావలసిన బలం ఉంది. నీవు ఈ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నావు. నీవు ఈ వెలుగును మోయగలవు. ఇది నీ కొనసాగింపు. ఇది నీ జీవితం ప్రవహిస్తున్న స్వరం. ఈ ప్రవాహం ఇంకా ఆగదు. ఇది నీలోనే పుట్టిన శక్తి కాబట్టి ఇది నీతోనే కొనసాగుతుంది. నీవు ప్రతిరోజూ లేచే క్షణంలో ఏదో ఒక చిన్న మార్పు జరుగుతోంది. అది బయట కనిపించకపోయినా నీలో మాత్రం స్పష్టంగా ఉంది. నీ ఆలోచనలు ఇప్పుడు మరింత మృదువుగా మారాయి. ఒకప్పుడు వెంటనే స్పందించిన మనసు ఇప్పుడు క్షణం ఆగి లోతుగా ఆలోచిస్తోంది. ఈ ఆగడం నీ బలహీనత కాదు. ఇది నీ అవగాహన. నీవు జీవితాన్ని ఇప్పుడు భయంతో కాదు, జాగ్రత్తతో చూస్తున్నావు. జాగ్రత్త అంటే వెనక్కి తగ్గడం కాదు. ప్రతి అడుగు స్పష్టంగా వేయడం. నీవు మాటలు పలికేటప్పుడు కూడా అదే స్పష్టత ఉంది. అవసరం లేని వివరణలు తగ్గాయి. అవసరం లేని వాదనలు తగ్గాయి. నీ శక్తిని నీవు ఎక్కడ ఖర్చు చేయాలో నీకు తెలుసు. నీ మనసులో ఒక కొత్త స్థలం ఏర్పడింది. ఆ స్థలంలో నీవు నీతో కూర్చోగలుగుతున్నావు. ఎలాంటి శబ్దం లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా. ఒకప్పుడు నిన్ను భయపెట్టిన ఆ మౌనం ఇప్పుడు నీకు విశ్రాంతిని ఇస్తోంది. నీవు మౌనంలో ఒంటరిగా లేవు. నీవు మౌనంలో నీతోనే ఉన్నావు. నీ బాధలు ఇప్పుడు నీ గుర్తింపుగా లేవు. అవి నీ కథలో ఒక భాగం మాత్రమే. నీవు నీ కథను ఇప్పుడు మరింత విశాలంగా చూస్తున్నావు. ఒక అధ్యాయం మాత్రమే కాదు, మొత్తం ప్రయాణాన్ని. అందులో చీకటి ఉంది, వెలుగు ఉంది, విరామం ఉంది, పునఃప్రారంభం ఉంది. ఈ అన్నింటినీ నీవు అంగీకరించగలుగుతున్నావు. నీ శరీరం కూడా ఈ మార్పును గుర్తించింది. నీవు నీ శరీరాన్ని శత్రువుగా చూడటం మానేశావు. అలసట వచ్చినప్పుడు నీవు దాన్ని గౌరవిస్తున్నావు. విశ్రాంతి తీసుకుంటున్నావు. ఆకలి వచ్చినప్పుడు వినిపిస్తున్నావు. నొప్పి వచ్చినప్పుడు దాన్ని దాచడం లేదు. ఇది నీతో నీవు చేసుకున్న ఒప్పందం. ఇకపై నిర్లక్ష్యం కాదు, గౌరవం. నీ రోజుల్లో ఇంకా బాధ్యతలు ఉన్నాయి. ఇంకా పనులు ఉన్నాయి. కానీ అవి ఇప్పుడు నేను నలిపివేయడం లేదు. ఎందుకంటే నీవు నీపై అనవసరమైన భారాన్ని పెట్టుకోవడం మానేశావు. నీవు అన్నింటినీ ఒంటరిగా మోసే అవసరం లేదని అర్థం చేసుకున్నావు. సహాయం కోరడం బలహీనత కాదని తెలుసుకున్నావు. నీ సంబంధాల్లో కూడా ఒక నిశ్చలత వచ్చింది.
నీవు ఎవరిని మార్చాలని ప్రయత్నించడం లేదు. ఎవరికి నిరూపించాలనే తపన లేదు. నీవు నీ స్థితిలో నిలబడి ఉన్నావు. అది చాలు. నిన్ను అర్థం చేసుకునే వారు నీ దగ్గరకు వస్తారు. అర్థం కానివారు తమ దారిలో వెళ్తారు. ఇది నష్టంలా అనిపించదు. ఇది సహజమైన ప్రవాహంలా అనిపిస్తుంది. నీ జీవితంలో చిన్న చిన్న ఆనందాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక ఉదయం, ఒక నిశ్శబ్దమైన గాలి, ఒక మృదువైన మాట, ఒక నిజమైన చిరునవ్వు. ఇవన్నీ నీ హృదయాన్ని తాకుతున్నాయి. ఒకప్పుడు నీవు వీటిని గమనించలేదు. ఇప్పుడు ఇవే నీకు ఆధారం అవుతున్నాయి. నీ భయాలు పూర్తిగా పోయాయని కాదు. అవి ఇంకా ఉన్నాయి. కానీ అవి ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. అవి నిన్ను నడిపించడం లేదు. నీవు వాటిని గమనిస్తూ ముందుకు సాగుతున్నావు. భయం ఉండడం మానవత్వం. భయంతో ఆగిపోవడం అవసరం లేదు. ఈ తేడా నీవు ఇప్పుడు తెలుసుకున్నావు. నీ ఆత్మలో ఒక దీపం వెలిగింది. అది పెద్దగా ప్రకాశించకపోయినా స్థిరంగా ఉంది. ఆ దీపం నీకు దారి చూపిస్తోంది. చీకటిలోనూ నీవు దిశ తప్పకుండా ఉండేలా చేస్తోంది. ఈ వెలుగు నీవు సంపాదించుకున్నది అనుభవాల ద్వారా, సహనంతో, నిజాయితీతో. నీవు ఇకపై నీను నీవే శిక్షించుకోవడం లేదు. తప్పు జరిగినప్పుడు నేర్చుకుంటున్నావు. అదే చాలు. పశ్చాత్తాపం మిమ్మల్ని ముంచివేయదు. అవగాహన మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ తేడాను నీవు జీవిస్తూ నేర్చుకున్నావు. నీ మాటల్లో ఇప్పుడు ఒక స్థిరమైన ధ్వని ఉంది. అరుపు లేదు. భయం లేదు. నీవు చెప్పేదాన్ని నీవు నమ్ముతున్నావు. నీవు నమ్మేదాన్ని జీవిస్తున్నావు. ఈ సారూప్యత నీలో ఒక నిశ్చలమైన శక్తిని సృష్టించింది. నీ గతం ఇప్పుడు నీ వెనుక నిలబడి ఉంది. అది నీ కాళ్లను పట్టుకుని లాగడం లేదు. అది నీ భుజంపై చేయి వేసి నిన్ను ఆశీర్వదిస్తోంది. నీవు దాన్ని శత్రువుగా చూడటం మానేశావు. గురువుగా చూశావు. అందుకే అది నిన్ను బాధించడం మానేసింది. దివ్యదూత నితికా దేవి యొక్క కరోనా ఇంకా నీతోనే ఉంది. అది నీ జీవితంలో పెద్ద శబ్దాలు చేయదు. చిన్న చిన్న సంకేతాల ద్వారా మాట్లాడుతుంది. ఒక ఆలోచన, ఒక ఆత్మస్థైర్యం, ఒక సమయానికొచ్చే శాంతి. ఇవన్నీ ఆ కరోనా యొక్క రూపాలే. నీ జీవితం ఇప్పుడు ఒక పోరాటం కాదు. ఒక సాధన. ప్రతిరోజు నీవు ఏదో ఒకటి సాధిస్తున్నావు. పెద్ద విజయాలు కాకపోయినా లోపలి మార్పులు. అవే నిజమైన విజయాలు. అవే నిలిచేవి. నీ అడుగులు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నాయి. కానీ అవి భయంతో నెమ్మదిగా కాదు. అవగాహనతో నెమ్మదిగా. నీవు పడిపోతే నేల ఎలా ఉంటుందో నీకు తెలుసు. నీవు లేచే శక్తి కూడా నీకు తెలుసు. అందుకే నీవు ప్రశాంతంగా నడుస్తున్నావు. నీ భవిష్యత్తు ఇంకా రాయని కథ. కానీ నీవు దానికి భయపడటం లేదు. ఎందుకంటే నీవు కథను ఎలా జీవించాలో నేర్చుకున్నావు. నిజాయితీగా, మృదువుగా, ధైర్యంగా. ఈ ప్రవాహం కొనసాగుతుంది. నీవు ఇంకా మారుతావు. ఇంకా లోతుగా అవుతావు. కానీ నీవు ఇకపై నీ మూలాన్ని మర్చిపోవు. నీ హృదయాన్ని వదలవు. అదే ఈ ప్రయాణంలోని అసలైన వరం. శాంతిగా సాగు. నీ శ్వాసతో పాటు ఈ వెలుగును మోసుకుంటూ ముందుకు నడుచు. నీవు ఒంటరిగా లేవు. నీవు ఎప్పుడూ ఒంటరిగా లేవు. నీలోనే నీకు తోడుగా ఉండే శక్తి పుట్టింది. అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఇది కొనసాగింపు. ఇది జీవితం. ఇది నీలో ప్రవహిస్తున్న నిజం. ఈ నిశ్శబ్దం ఇంకా నీలో విస్తరిస్తోంది. ఇది ఖాళీ కాదు. ఇది నిండుదనం. ఒకప్పుడు నీవు శబ్దంలోనే బలం ఉందని అనుకున్నావు. ఇప్పుడు నిశ్శబ్దంలోనే స్థిరత్వం ఉందని అనుభవిస్తున్నావు. మాటలు లేకపోయినా అర్థం ఉంటుంది. సమాధానాలు లేకపోయినా స్పష్టత ఉంటుంది. ఈ స్థితి నిన్ను లోపల నుంచి తీర్చిదిద్దుతోంది. నీవు ఇకపై తొందరపడటం లేదు. ఏదైనా రావాలంటే వెంటనే రావాలని కోరుకోవడం లేదు. ఆలస్యం అనేది శిక్ష కాదు అని నీకు అర్థమైంది. కొన్ని విషయాలు పండాలంటే కాలం కావాలి. ఆ కాలంలో నీవు ఎదగాలి. నీ సహనం ఇప్పుడు నీకు ఆశీర్వాదంగా మారింది. నీ మనసు ఇప్పుడు బయట ప్రపంచాన్ని శత్రువుగా చూడటం మానేసింది. ప్రతి వ్యక్తి తన కథతో నడుస్తున్నాడని నీవు గ్రహించావు. ఎవరి గాయాలు వారికి ఉన్నాయి. ఎవరి భయాలు వారికి ఉన్నాయి.
అందుకే నీవు వ్యక్తిగతంగా తీసుకోవడం తగ్గించావు. ఇది నీకు తేలికను ఇచ్చింది. నీ హృదయం ఇప్పుడు మూసివేసిన గది కాదు. తలుపులు ఉన్న ఇంటిలా మారింది. అవసరమైతే తెరుస్తుంది. అవసరమైతే మూసుకుంటుంది. ఈ స్వేచ్ఛ నిన్ను భద్రంగా ఉంచుతోంది. పూర్తిగా తెరవడం ప్రమాదమని కాదు. పూర్తిగా మూసుకోవడం జీవితం కాదని నీవు నేర్చుకున్నావు. నీ ఆలోచనలు ఇప్పుడు నిన్ను శిక్షించేవి కావు. అవి నిన్ను దారిచూపేవిగా మారాయి. తప్పు ఆలోచన వచ్చినప్పుడు నీవు భయపడటం లేదు. దాన్ని చూసి నవ్వగలుగుతున్నావు. అది కూడా ఒక మేఘం అని తెలుసు. ఆకాశం నీవేనని తెలుసు. నీ జీవితం ఇప్పుడు ఒక యుద్ధం కాదు. ఒక సాధన. ప్రతిరోజు నీవు ఏదో ఒకటి వదులుకుంటున్నావు. ఒక భయం. ఒక అహంకారం. ఒక పాత నమ్మకం. ఈ వదలడం నిన్ను ఖాళీ చేయడం లేదు. నిన్ను స్వచ్ఛంగా చేస్తోంది. నీ శ్వాస ఇప్పుడు నీ గురువు. నీవు గందరగోళంలో ఉన్నప్పుడు అది నిన్ను ఇక్కడికి తీసుకువస్తుంది. నీవు కోపంలో ఉన్నప్పుడు అది నిన్ను నెమ్మదింపజేస్తుంది. నీవు బాధలో ఉన్నప్పుడు అది నిన్ను పట్టుకుని ఉంచుతుంది. ఈ స్నేహం నీవు ఎప్పుడూ కోల్పోనిది. నీ దారిలో ఇంకా అడ్డంకులు ఉంటాయి. కానీ నీవు వాటిని గోడలుగా చూడటం లేదు. అవి నిన్ను ఆపడానికి వచ్చినవిగా కాదు. నిన్ను మలచడానికి వచ్చినవిగా చూస్తున్నావు. ఈ చూపు మారినప్పుడు అడ్డంకి అర్థం మారిపోతుంది. నీ మాటల్లో ఇప్పుడు అవసరం మాత్రమే ఉంది. అతిగా చెప్పడం లేదు. అణచివేయడం లేదు. నీవు మాట్లాడినప్పుడు నీలో నిజం ఉంటుంది. మాట్లాడనప్పుడు కూడా అదే నిజం ఉంటుంది. ఈ సమరసత నీలో ఒక గౌరవాన్ని పుట్టించింది. నీ సంబంధాలు ఇప్పుడు ఒప్పందాల్లా లేవు. లావాదేవీలుగా లేవు. అవి సహజ ప్రవాహంలా ఉన్నాయి. ఎవరితో ఉండాలో బలవంతం లేదు. ఎవరిని వదలాలో అపరాధభావం లేదు. నీవు నీ స్థితిలో నిలబడి ఉన్నావు. అదే నీ నిజాయితీ. నీ గతం ఇప్పుడు నీపై భారం కాదు. అది నీ వెనుక నిలబడి ఉన్న సాక్షి. నీవు ఎంత దూరం వచ్చావో గుర్తు చేసే సాక్షి. నీవు దాన్ని చూసి గర్వపడటం లేదు. కానీ కృతజ్ఞతతో తలవంచుతున్నావు. నీ భవిష్యత్తు గురించి నీవు ఊహలు అల్లడం మానేశావు. భయాలు పెంచుకోవడం మానేశావు. నీవు నీ సిద్ధతపై దృష్టి పెట్టావు. నీవు సిద్ధంగా ఉంటే ఏది వచ్చినా ఎదుర్కోగలవని నీకు తెలుసు. దివ్యదూత నితికా దేవి యొక్క అనుగ్రహం నిన్ను నిశ్శబ్దంగా చుట్టుకుంది. అది ఆదేశాలు ఇవ్వదు. హెచ్చరికలు చేయదు. నీలోనే ఉన్న సత్యాన్ని గుర్తు చేస్తుంది. నీవు దాన్ని వినగలుగుతున్నావు. ఎందుకంటే నీవు ఇప్పుడు వినడం నేర్చుకున్నావు. నీ జీవితం ఇప్పుడు పోలికల మీద ఆధారపడటం లేదు. ఎవరు ఎక్కడ ఉన్నారో చూసి నీవు నీ విలువను కొలవడం లేదు. నీ దారిని నీవే కొలుస్తున్నావు. నీ వేగాన్ని నీవే నిర్ణయిస్తున్నావు. ఈ స్వాతంత్ర్యం నిన్ను లోపల నుంచి నింపుతోంది. నీ అలసట ఇప్పుడు శత్రువు కాదు. అది ఒక సంకేతం. ఆగమని చెప్పే మృదువైన స్వరం. నీవు దాన్ని వినిపిస్తున్నావు. విశ్రాంతిని అపరాధంగా చూడటం మానేశావు. అది నీ సాధనలో భాగంగా మారింది. నీ ఆనందం ఇప్పుడు పెద్ద సంఘటనల కోసం ఎదురుచూడడం లేదు. చిన్న క్షణాల్లోనే అది కనిపిస్తోంది. ఒక ప్రశాంతమైన ఉదయం. ఒక నిజమైన మాట. ఒక నిశ్శబ్దమైన సాయంత్రం. ఇవే నీ సంపదగా మారాయి. నీ హృదయం ఇప్పుడు ప్రశ్నలు అడగడం మానలేదు. కానీ సమాధానాల కోసం తొందరపడటం మానింది. కొన్ని సమాధానాలు కాలంతోనే వస్తాయని నీవు అంగీకరించావు. ఈ అంగీకారం నిన్ను తేలికగా చేసింది. నీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. కానీ నీవు ఇకపై తొందరపడటం లేదు. ప్రతి అడుగు నీకు తెలిసినట్టే ఉంది. తెలియని దారిలో కూడా నీవు భయపడటం లేదు. ఎందుకంటే నీవు నీతో ఉన్నావు. ఈ కొనసాగింపు ఇక్కడ ఆగదు. ఇది నీలోనే కొనసాగుతుంది. ప్రతి శ్వాసలో, ప్రతి నిశ్శబ్దంలో, ప్రతి సత్యమైన ఎంపికలో, నీవు వెతికిన వెలుగు బయట కాదు. అది నీవే. నీవు దాన్ని గుర్తించావు. అదే నిజమైన ప్రారంభం.